హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో మనం చేసాం. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ముఖ్యంగా ఏజ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈవెంట్స్కి సంబంధించి, నెగిటివ్ మార్క్స్ సంబంధించి ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే అడిగారు. సో ప్రతి డౌట్ని దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ముందు ఇంకా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇన్ఫర్మేషన్ చూసే ముందు మన ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా అందించబోతున్నాం. దానికి సంబంధించి మన యాప్లో ఆ వీడియోస్ని అయితే మేము వితిన్ 1 or 2 డేస్లో అప్లోడ్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా దాంట్లో టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. 1 వీక్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా దాంట్లో ఉంటాయి. కనుక మీకు రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్ యూజ్ అయ్యేటువంటి కంటెంట్ మేము యాప్లో పెడతాం. సో ప్రతి ఒక్కరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో నేను మరొక వీడియో ద్వారా మీకు అయితే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే ఇది మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ముఖ్యంగా మనకు ఈ నోటిఫికేషన్ గత నోటిఫికేషన్కు ఈ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో దానిలో ముఖ్యంగా ఈవెంట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ విధానం అయితే తీసుకొచ్చారు. ఇంకా అదేవిధంగా అర్హత మార్కులు కూడా మనకు కొంత తగ్గించడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి అర్హత మార్కులకు ఇప్పటికి తేడా ఉంది. సో అవి ఏంటనేది కూడా క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా ఈ 3 మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఈవెంట్స్ విషయంలో చేంజెస్ వచ్చింది, ఇంకొకటి నెగిటివ్ మార్క్స్ విధానం తీసుకొచ్చారు. సో నెగిటివ్ మార్క్స్ విధానం తీసుకొచ్చారు కనుక అర్హత మార్కులను జస్ట్ 30 అంటే 200 మార్క్స్కు 30% పెట్టడం జరిగింది. అంటే ఎవరికైనా కూడా 60 మార్క్స్ వచ్చినా కూడా సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అవి 3 ముఖ్యమైనటువంటి చేంజెస్. సో వాటి గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మీకు చెప్పాను. సో నెక్స్ట్ మంత్ 2nd నుంచి 28th వరకు జస్ట్ మనకు 18 డేసే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారు. సో మొదటగా మీరు ఈ పీడిఎఫ్ మీరు చూసేటప్పుడు ఈ పోస్ట్ కోడ్ని అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ 21 నుంచి 28 వరకు మనకు ముఖ్యంగా ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. దీనిలో మనకు 15,644 పోస్టులకు సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ 21 నుంచి 28 మధ్యలో వాటి కోడింగ్ అయితే ఇచ్చారు. దీనిలో మనకు సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఇక్కడ టీఎస్ఎస్పీ ఇట్లా వాళ్ళ కోడ్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ కోడ్ విధంగానే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే పోస్ట్ కోడ్ 21, 22 కనుక చూసినట్లయితే ఈ 2 పోస్ట్ కోడ్లకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ మీరు ఇక్కడ చూడవచ్చు. అట్లా 24కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కావచ్చు, 25కి 26కి సంబంధించినటువంటి అక్కడ పోస్ట్ కోడ్ మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఆ పోస్టులు అనేటువంటి మీకు తెలుస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా దీనిలో అయితే చేర్చారు. జస్ట్ అవి ఒక 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకి ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వాటికి సంబంధించిన వివరాలు మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు అన్ని అంటే దాదాపు మనకు 4 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అండ్ సిలబస్ సంబంధించి సపరేట్గా రిలీజ్ చేశారు. మీకు చివరిలో సిలబస్ గురించి కూడా చెప్తాను. వాటన్నిటి పీడిఎఫ్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇక ఫీ గురించి కనుక చూసినట్లయితే 800 రూపీస్ అనేది పెట్టారు. సో 400 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు అండ్ రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కు 800 రూపీస్ అనేది మీరు చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక పేమెంట్ మెథడ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకున్నవారు వీడియో లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. ఇంకా మీకు అదర్ డౌట్స్ ఏమున్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను మరొక వీడియో చేసేటప్పుడు ఆ డౌట్స్ మీకు క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే దీనిలో నేను ఏమైనా చెప్పని డౌట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని మళ్ళీ నాకు కామెంట్ చేసినట్లయితే నేను మరొక వీడియోలో అందిస్తాను. సో ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. నేను మీకు ఇది అప్లోడ్ అంటే 2nd రోజున మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయినప్పుడు మీకు వీడియో చేసేటప్పుడు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఈ డాక్యుమెంట్ విషయాన్ని కనుక చూసినట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది అంటే ఎస్ఎస్సి మెమో ఉండాలి. ఇంటర్మీడియట్ తోటి అప్లై చేస్తాం కనుక వీటికి ఇంటర్మీడియట్ ఉండాలి. మనం ఎస్ఐకి అప్లై చేసేటప్పుడు అక్కడ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా అదే కాకుండా మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏజెన్సీ ఏరియాకి సంబంధించి కొన్ని మనకి హైట్ విషయంలో తగ్గించారు కనుక మీకు ఏజెన్సీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 సర్టిఫికేట్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ 6 సర్టిఫికేట్స్ అనేటువంటిది మీరు మీ దగ్గర ఉన్నాయో లేదో చూడండి. సో లేకుంటే తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీకు అప్లై చేసేటప్పుడు అవి కంపల్సరీ యూజ్ ఉంటాయి. సో ఇక నెక్స్ట్ ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకసారి వీటిని మీరు చూడండి. దానిలో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదు. సో నేను ఇంపార్టెంట్ ఉన్నటువంటి మ్యాటర్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్
ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే ఉమెన్కు సో 33% రిజర్వేషన్ మనకు తెలిసినటువంటిదే. సో ఇక్కడ పోస్ట్ కోడ్ 21కు ఇక్కడ 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా 22కు సంబంధించి. సో ఇక్కడ పోస్ట్ కోడ్ని చూసుకుంటూ మీరు వాటిని అక్కడ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏ పోస్ట్ కోడ్ స్టార్టింగే ఇచ్చారు మనకు 21 నుంచి 28 ఉన్నటువంటి పోస్ట్ కోడ్లో మీరు గుర్తుంచుకుంటూ ఇక్కడ వీటిని చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని రిజర్వేషన్లకు సంబంధించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఆ పర్టికులర్ రిజర్వేషన్ ఎవరైతే ఉందో వారిని ఒకసారి వాళ్ళ వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఎలిజిబిలిటీ కండిషన్స్, మెయిన్గా మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ దగ్గర చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఏజ్ దగ్గర. సో అక్కడ దానిలో మొదటగా మనకి ఏజ్కి సంబంధించి చూసినట్లయితే, సో మొదటగా నేను ఇక్కడ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ గురించి అయితే చెప్తున్నాను. సో జనరల్ కేటగిరీ మీరు ఇక్కడ చూడండి, జనరల్ తర్వాత రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్కి వేరే ఇచ్చారు, జనరల్. సో టోటల్గా మనకి ఇవి 21 నుంచి 26 కోడ్ ఉంది కదా. సో 21 కోడ్ నుంచి 26 కోడ్ మధ్య ఉన్నటువంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. సో మనకి ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించి జనరల్ కేటగిరీకి 18 నుంచి 22 సంవత్సరాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దాని కట్ ఆఫ్ డేట్ అనేది మీరు జూలై 1, 2022 మీరు కట్ ఆఫ్ డేట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ దాంతోపాటుగా మనకి ఏదైతే జియో నెంబర్ 48 గతంలో రిలీజ్ చేశారు కదా 1 వీక్ బ్యాక్ 3 ఇయర్స్ పెంచుతున్నామని చెప్పేసి, ఆ జియో నెంబర్ 48 ప్రకారం 3 ఇయర్స్ అనేటువంటిది మీకు అదనంగా అంటే ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ జనరల్ అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల వరకు మనకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 18 నుంచి 25 జనరల్ కేటగిరీ. సో ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు, అది 5 ఇయర్స్ ఇచ్చారు, అది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోండి. సేమ్ ఇక్కడ ఇదే ఎస్ఐకి అయినట్లయితే మనకు 21 ఇయర్స్ అనేటువంటి స్టార్టింగ్ ఏజ్ ఇచ్చారు. సో 21 నుంచి, సో ఇక్కడ మనకు యాక్చువల్గా 21 నుంచి 25 ఇయర్స్ ఉంటుంది, ప్లస్ 3 ఇయర్స్ కనుక 21 నుంచి 28 ఇయర్స్. అంటే జనరల్ కేటగిరీ 21 నుంచి 28 సంవత్సరాల వరకు జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్ఐ అభ్యర్థులు ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. అదే 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి జనరల్ కేటగిరీ కానిస్టేబుల్కు అప్లై చేసుకోవచ్చు. అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి, ఎస్ఐ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది. అవి కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఈ ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, సో రిజర్వేషన్ సంబంధించి మన ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు 4th కనుక చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళ కింద మీకు అక్కడ చెప్పాను కదా, ఇది వాళ్ళకు వర్తిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సో ఇక్కడ మీరు చూసినట్లయితే జూలై 1, 2022 కట్ ఆఫ్ కింద తీసుకుంటారు. ఇక్కడైతే ఇంటర్మీడియట్, కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీడియట్, ఎస్ఐకి అయితే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు 19th పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలామంది డౌట్స్ అడిగారు. సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు మొదటగా ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకేనా, పీడబ్ల్యూటీ. సో ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనకి ఇక్కడ 2 ప్రధానమైనటువంటి చేంజెస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఒకటి వచ్చేసి సో 200 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉన్నప్పటికీ, సో అంతకుముందు మనకు ఈ వీటి యొక్క ప్రిలిమినరీకి సెలెక్ట్ అంటే మీన్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి కదా, అంటే మీన్స్ అప్పుడు ఓబీసీ వాళ్ళకు 70 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 60 మార్క్స్ ఈ విధంగా ఉండేది కదా. సో వాటికి సంబంధించి ఇప్పుడు ఏం పెట్టారంటే క్వాలిఫై మార్క్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇక్కడ మీరు చూసినట్లయితే సో అందరికీ 30% మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ 200 మనం 30% చూసుకోవాల్సి ఉంటుంది. అంటే 60 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. కాకపోతే ఇక్కడనే మనకు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంతో పాటుగా మనకి ఇంకొక చేంజ్ చేశారు. ఏం చేశారంటే సో నెగిటివ్ మార్కింగ్ అనేది యాడ్ చేయడం జరిగింది. 1/5 మార్క్స్ అంటే ఒక మార్క్లో 20% మార్క్ అనేది తీసేస్తారు. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. మీరు ఏదైనా రాంగ్ కనుక చేసినట్లయితే సో అందులోకెళ్ళి 20% ఒక 1 మార్క్లో 20% అనేది తీసివేయడం జరుగుతుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1/5 మార్క్స్ అనేటువంటిది నెగిటివ్. అంటే మీరు చేయకుంటే నో ప్రాబ్లం, మీరు అటెంప్ట్ చేసి రాంగ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇది ఉంటుంది. ఒకవేళ అటెంప్ట్ చేసి కరెక్ట్ చేస్తే మీకు 1 మార్క్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈసారి కొత్తగా యాడ్ చేస్తారు. అక్కడ 60 మార్కులకు తగ్గించినప్పటికీ ఇక్కడ నెగిటివ్ మార్క్ యాడ్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే అభ్యర్థులు కొంచెం ఆలోచించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు గత పరీక్షలు 2016-18 పేపర్లు చూసినప్పుడు మనకు ప్రిలిమినరీ పేపర్ చదవడానికి కూడా 200 క్వశ్చన్స్ చూడడానికి కూడా టైం అనేది సరిపోలేదు, అంత లెంతీ పేపర్ ఇవ్వడం జరిగింది. అటువంటి టైంలోనే చాలామంది అన్ని క్వశ్చన్స్ పెట్టేస్తే 70 మార్క్స్ 60 మార్క్స్ రావడం కష్టమైంది. సో ఇక్కడ అదే 60 మార్క్స్ అంటే ఒక 10 మార్క్స్ తగ్గించేసి నెగిటివ్ మార్క్ పెట్టాడు. అంటే ఇక్కడ మీరు అన్ని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో మీరు నెగిటివ్ పెట్టింది అనుకోండి, మీరు పాజిటివ్గా పెట్టినటువంటి మార్కులకి వెళ్ళి కట్ అయిపోతాయి కనుక చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈవెంట్స్కి అయితే ఎంత స్కోప్ ఇస్తారో ఈసారి రిటర్న్ టెస్ట్ కూడా మీరు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మీరు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి టైంలో మీరు మాక్ ఇది ప్రిలిమ్సే కదా 60 మార్క్సే కదా అని చెప్పేసి అనుకోకండి. నెగిటివ్ ఉన్న దగ్గర చాలా చేంజెస్ ఉంటాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. సో 100% మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువగా
టెస్టులు రాయండి. ఎందుకంటే నెగిటివ్ ఉన్నది కనుక మనకు ఏ దానికి ఆన్సర్ చేయాలి, ఏ దానికి ఆన్సర్ చేయొద్దు అనేటువంటి మీకు తెలిసిపోతుంది కనుక సో కంప్లీట్గా మీరు ఎక్కువగా టెస్ట్ సిరీసెస్ కావచ్చు, మీరు ఒక చాప్టర్ అయిన తర్వాత దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నేను కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాను, సబ్జెక్ట్ వైజ్గా మీరు వాటిని చూడండి. నేను బెటర్గా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ చేంజ్ అంటే మనకు ఇక్కడ ఈవెంట్స్కి సంబంధించి ప్రధానమైనటువంటి చేంజెస్ చూడవచ్చు. సో ఇక్కడ ఈవెంట్స్ లైక్ మనకి ఏపీలో ఉన్నటువంటి విధానమే మనకి ఇక్కడ తెలంగాణలో అయితే కనబడుతుంది కొంతవరకు. ఎందుకంటే అంతకుముందు మనకు 100 మీటర్స్ అనేది ఉండేది, లాంగ్ జంప్ ఉండేది. సో ఈ 100 మీటర్స్ లాంగ్ జంప్ అనేది ఇప్పుడు రిమూవ్ చేసేసి 1600 అనేది తీసుకురావడం జరిగింది కొత్తగా. మీరు ఇక్కడ చూడవచ్చు. సో 1600 మీటర్స్ రన్ అనేటువంటిది సో 7 minutes 15 secondsలో బాయ్స్ అనేది మేల్ క్యాండిడేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే 800 మీటర్స్ అనేటువంటిది 5 minutes 20 secondsలో చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి చేంజ్గా మనం చూడవచ్చు ఈవెంట్స్ పరంగా. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ వాటితో పాటుగా ఆ రెండింటిని రిమూవ్ చేశారు. ఇది 100 మీటర్స్ను లాంగ్ హై జంప్ను రిమూవ్ చేసేసి సో నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లుగా మనకి ఇక్కడ చూసినట్లయితే లాంగ్ జంప్ అదేవిధంగా షార్ట్ పుట్ని అయితే పెట్టడం జరిగింది. లాంగ్ జంప్ వచ్చేసి 4 meters జనరల్ అభ్యర్థులకు సంబంధించి. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3.5 meters, అదే ఉమెన్స్కి అయినట్లయితే 2.5 meters. సో ఈ విధంగా మీకు ఇక్కడ ప్రతిదానికి పోస్ట్ కోడ్ అనేది యాడ్ చేశారు. మీరు దాన్ని చూసుకుంటూ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమవుతుంది అక్కడ ఫస్ట్ పోస్ట్ కోడ్ తెలిస్తే ఇక్కడ ఎవరెవరికి అవి వర్తిస్తాయి అనేది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఓన్లీ ప్రిలిమ్స్కే ఇచ్చారు. మెయిన్స్కి అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. సో మీరు 3 లాంగ్వేజెస్లో, అది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ప్రిలిమ్స్కు మెయిన్స్ ఉంటుంది. సో వాటికి సంబంధించి మెయిన్స్లో మాత్రం ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. సో కాకపోతే వాటికి ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది పెట్టారంటే కేటగిరీ కట్ ఆఫ్ ఓసీ 40 marks, బీసీ 35 marks, సో 30 marks ఎస్సీ అని చెప్పేసి ఇక్కడైతే మనకు పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ సంబంధించినటువంటి మ్యాటర్ అయితే లేదు, ఓన్లీ ప్రిలిమ్స్లోనే ఉంది కనుక ప్రిలిమ్స్ మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుంది. సో ఇవి వీటికి సంబంధించినటువంటి మేజర్ చేంజెస్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటికి సంబంధించి మరొక వీడియోలో మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ అందించడం ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా మీకు పీడిఎఫ్ చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. అక్కడ మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అంటే మీన్స్ అప్లై ఏ విధంగా చేయాలనేది మే 2nd రోజున మీకు నేను వీడియో చేసి అయితే అందించడం జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవన్నీ పీడిఎఫ్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మన యాప్ని అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ముందు మీకు వీటికి యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అనేది యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.